హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ల అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో 2025 ఇయర్ మొత్తం వచ్చేసి ఎలక్షన్ల పండుగ అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత జెడ్పీటీసీ, ఆ తర్వాత మున్సిపల్ నగరపాలిక సంస్థల ఎన్నికలు వరుసగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తుంది. సో మనకు ఇంత ముందుకు వచ్చేసి ఒకసారి వచ్చిన రిజర్వేషను 10 ఇయర్స్ ఉండేది. బట్ రీసెంట్గా అసెంబ్లీలో ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి రిజర్వేషన్ చేంజ్ అయ్యేటట్టు బిల్ అయితే పెట్టడం జరిగింది. అందుకే జనవరి మొదటి వారంలో పంచాయతీ రిజర్వేషన్ల ఖరారు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు, సంక్రాంతి తర్వాత షెడ్యూల్ విడుదల, 3 విడతల్లో ఎన్నికలు, బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సమరం, సర్పంచ్కి వచ్చేసి పింక్ కలర్, వార్డు సభ్యులకు వచ్చేసి వైట్ కలర్ బ్యాలెట్, రాష్ట్ర వ్యాప్తంగా 12,815 గ్రామ పంచాయతీలు, 1,14,000 వార్డు సభ్యుల స్థానాలు. సో స్థానిక ఎన్నికలకు జనవరి మొదటి వారంలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కానుండడంతో సంక్రాంతి తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానట్టుగా తెలుస్తుంది. 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కులగణనకు సంబంధించి పూర్తి నివేదిక అందిందని, ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది. ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించిన చర్యలకు సమాయత్తం అవుతున్నట్టుగా సమాచారం. ఈ సంవత్సరం 1వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగియగా జూలై 3వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసింది. ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేపడుతుంది. జనవరి 14వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆ తర్వాత 21 రోజుల్లో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలో ప్రతి మండలానికి కనీసం 5 గ్రామ పంచాయతీలు అంటే ఎంపీటీసీ స్థానాలు ఉండేలా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బ్యాలెట్ పేపర్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతలుగా నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం ఆ ప్రకారం ఒక్కో జిల్లాలోని మండలాలకు 3 విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. దీనితో పాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్ణయించినట్టు సమాచారం. అందులో భాగంగా సర్పంచ్కు పింక్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ ఉపయోగించినట్టుగా తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,815 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో 1,14,000 వార్డులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో 1,67,00,000 ఓటర్లు ఉన్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం 538 జెడ్పీటీసీలు, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సర్పంచ్కు గరిష్టంగా 30 గుర్తులను, వార్డు సభ్యులకు గరిష్టంగా 20 గుర్తులను ముద్రించినట్టుగా తెలిసింది. పెద్ద బ్యాలెట్ బాక్స్లను ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఎన్నికల సంఘం సేకరించినట్టుగా సమాచారం. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు 70,000 బ్యాలెట్ బాక్సులు వచ్చాయని, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఈ బాక్సులను తెప్పించినట్టు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. ఇది అండి సర్పంచ్ ఎలక్షన్స్ అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.